సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కథ మిలిటరీ వాడు. మలయాళ మూలం తగలి శివశంకర పిళ్ళై, తెలుగు అనువాదం ఎల్ఆర్ స్వామి. కథ వినండి. మిలిటరీ వాడు. ఈ కథ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రాయబడిన కథ. మిలిటరీ వాడు. పోలీస్ స్టేషన్లో జనం గుమిగూడి ఉండటం చూసి అక్కడికి వెళ్ళాడు వాడు. అక్కడ చేరిన ప్రతి ఒక్కరి ఎత్తు బరువు చూశారు. ఇంటి పేరు అడిగారు. ఆ ప్రశ్నకి వాడి దగ్గర జవాబు లేకపోయింది. ఆయన ఆ రోజు తీసుకున్న 40 మందిలో వాడు ఒకడయ్యాడు. ఆ రోజే వాళ్ళని తీసుకుని వెళ్ళారు. చాలా ఆనందంగా ఉంది యాత్ర. 3 పూట్ల మంచి తిండి పెట్టారు. సొంత ఖర్చుకని కొంత డబ్బు కూడా ఇచ్చారు. కలిసి ప్రయాణం చేసేవారు కూడా మంచివారే. త్వరలోనే స్నేహితులుగా మారిపోయారు అందరూ. శిక్షణాకాలం కష్టంగానే ఉంది. అయినా 3 పూటల భోజనం ఉందనే ఆనందం ఆ కష్టాన్ని మరిపించేసింది. జీవితం మెల్లమెల్లగా విస్తృతమైంది. కొత్త అనుభవాలు చవి చూడటం అతనికి ఆనందాన్ని ఇచ్చింది. తాను కూడా ఒక మనిషినయ్యాననే ఆలోచన సంతృప్తిని కూడా ఇచ్చింది. ముష్టివాడిననే భావన మెల్లమెల్లగా తొలగిపోయింది. పక్కలేనిదే ఇప్పుడు నిద్ర పట్టదు అతనికి. తలగడ కూడా కావాలి. అంతేకాదు, నాలికకు రుచులు తెలుస్తున్నాయి. ఏదో చేయవలసినది ఉందని తోచింది అతనికి. ఆ ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు అతనికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, హక్కులు కూడా. ఆ సైన్యాన్ని 2000 మైళ్ళ దూరానికి మార్చారు. ఆ తర్వాత మరో చోటుకి, ఇంకో చోటుకి, ఇలా 4-5 సార్లు బదిలీ చేశారు. ఇప్పుడు అతడు హిందీ మాట్లాడగలడు. ప్రధాన నగరాలన్నీ చూశాడు. ఎలా బ్రతకాలో తెలుసుకున్నాడు. చేతిలో డబ్బుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి. ఒకరోజు పై అధికారి పిలిచి కావలసిన వారు 1 నెల రోజులు సెలవు పెట్టుకోవచ్చని, ఊళ్ళు వెళ్ళి రావచ్చని చెప్పారు. ఆ మాటలు విని సైనికుల ముఖాలు ఆనందంతో వెలిగాయి. అతడు కూడా ఆ ఆనందంలో పాలుపంచుకోలేకపోలేదు. కానీ నిజంగా ఆనందించలేకపోయాడు. అయినా అతడు కూడా ఒక ఫారము నింపాడు. ఆ రోజు రాత్రి భోజనానంతరం సైనికులు గుంపులు గుంపులుగా చేరి ఊరు వెళ్ళటం గురించి మాట్లాడుకున్నారు. మనం కలిసి వెళ్తామా? ఒక కర్ణాటక వాడు ఒక తమిళియన్ని అడిగాడు. కలిసి వెళ్ళవచ్చు, కానీ ఏమి? నేను రేపు సాయంత్రమే బయలుదేరాలని అనుకుంటున్నాను. నేను అలాగే అనుకుంటున్నానుగా. ఎన్నేళ్ళైందో మా పాపను చూసి. అతడు మాట పూర్తి చేయలేకపోయాడు. గొంతు చేరపోయింది. పాప అతని మనసులో కదిలింది. పాపం, మా అమ్మ తమిళుడు అన్నాడు. ముసలిది, చెప్పకుండా వచ్చేశాను, కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు అతడు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసి చూసి విసిగిపోయి ఉంటుంది. మీరెప్పుడు బయలుదేరుతున్నారు రామన్ నాయర్? అడిగాడు ఒకడు. మనం కలిసి వెళ్ళవచ్చు కదా. అలాగే అలాగే, చాలా యాంత్రికంగా జవాబు ఇచ్చాడు రామన్ నాయర్. 30 రోజుల కన్నా ఉండటం కుదరదా? మరొకరి ప్రశ్న. ఒంట్లో బాగోలేదని టెలిగ్రామ్ కొడితే సరి. నా ఆలోచన కూడా అదే. ఇంటి వద్ద బోలెడు పనులున్నాయి. అలాంటివేమీ కుదరదు. ఇప్పుడు సెలవు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? ఊరు వెళ్ళి తల్లిదండ్రులని, పెళ్ళాం పిల్లల్ని చూసి రావటానికి. అదృష్టం బాగుంటేనే మళ్ళీ వాళ్ళని చూడగలం.
తిరిగి రాగానే యుద్ధానికి పంపుతారట. ఎవరికి పెదవి పెగలలేదు. హఠాత్తుగా విషాదాత్మకంగా మారింది వాతావరణం. నేను పోయినా పర్వాలేదు, పాపకి 1000 రూపాయల కన్నా ఎక్కువే వస్తుంది, గట్టిగా నిట్టూరుస్తూ అన్నాడు కర్ణాటక వాడు. 1000 రూపాయలు వస్తాయి కనుక మా అమ్మని ఎవరైనా చూస్తారులే, తమిళుడు అన్నాడు. ఆ రాత్రి ఎవరికీ నిద్ర పట్టలేదు. నిట్టూర్పులతో గడిచింది ఆ రాత్రి. 30 రోజులలో చేయవలసిన పనులు ఎన్నెన్నో. సెలవు రోజుల్లో చేయవలసిన పనుల గురించి రామన్ నాయర్ కూడా ఆలోచించాడు. కానీ చేయవలసిన పనులేమీ లేకపోవటం వల్ల ప్రణాళికలు తయారు చేసుకోలేకపోయాడు. ఇంటిలో నీకు ఎవరెవరున్నారు? రామన్ నాయర్ పక్క మంచం మీద పడుకున్న అతడు అడిగాడు. ఎవరూ లేరు. మరి సెలవులకు ఎక్కడికి వెళ్తావు? రామన్ నాయర్ మాట్లాడలేదు. ఆ ప్రశ్నకి అతని వద్ద జవాబు లేదు. మీ ఊరు త్రివేంద్రం కదూ? ఏం చెప్పాలో తోచలేదు అతనికి. 1 నిమిషం ఆగి అన్నాడు. నన్ను తీసుకున్నది త్రివేంద్రం నుంచే. మరి నీ ఊరు? ఏదైతేనేమిటి? రామన్ నాయర్కి కోపం వచ్చింది. నీకు కోపం వస్తే నా మీద అరుస్తావెందుకు? నీవు ఇంటిలో గొడవపడి వచ్చావేమో, అందుకు నా మీద ఎగురుతావెందుకు? మాటలు ఆగిపోయాయి. గంటలు గడిచాయి. కానీ కంటి మీద కునుకు పట్టలేదు అతనికి. రామన్ నాయర్ తనకి ఆ పేరు పెట్టినదెవరో తెలియదు అతనికి. చిన్నప్పుడు తిండి వెతుకుతూ వీధి వీధి తిరిగినప్పుడు రామన్ అని పిలవబడిన గుర్తులేదు. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ పేరు? నాకు సెలవు వద్దు అన్న అతని మాటలు అతని చెవుల్లో గింగురుమన్నాయి. అలా అరవకుండా ఉంటే బాగుండేదని అనిపించింది అతనికి. నిర్భాగ్యురాలైన ఆ స్త్రీ, ఆమె తన తల్లి ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది కదా. పోనీ తల్లి లేకపోతే తండ్రి కూడా లేకపోయినా తనకన్నా ముందు వెనకో పుట్టిన ఎవరో ఒకరు ఎక్కడో ఉండవచ్చు కదా. తనని గుర్తించేవారు, తన మనిషి అనేవారు ఒకరైనా ఈ ప్రపంచంలో ఉండరా? ఏమో, ఉండవచ్చును. వెతికితే కనపడవచ్చు కదా. అందరికన్నా ముందే లేచాడు రామన్ నాయర్. అందరికన్నా ముందే తయారైనాడు. 4-5 రోజులుగా ఆ నగరంలోని ప్రతి కూడలిలోనూ, ప్రతి సందులోనూ ఒక మిలిటరీ వాడు కనపడుతున్నాడు. రాత్రి కూడా అతడు నడుస్తూనే ఉన్నాడు. ఏ ఊరు నుంచి వచ్చాడని కానీ, ఎక్కడ ఉంటున్నాడని కానీ ఎవరికీ తెలియలేదు. ఒకరోజు అతడు నగరంలో కనపడలేదు. మరునాడు నగరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణంలో కనపడ్డాడు. ఒక ఇంటి గుమ్మం వైపు తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. బరువైన ఇనుప పెట్టె అతని చేతిలో ఉంది. రోడ్డు మీద వెళ్ళిన ఒకడు రామన్ నాయర్కి చెప్పాడు ఆ ఇంటిలో ఎవరూ లేరని. దేవుని దర్శనం చేసుకుని గుడి బయటకు వచ్చిన ఒక పెద్దాయన వెనక నడిచాడు అతడు. కొంత దూరం అతని వెనక నడిచాక అన్నాడు, నేను రామన్ అండి. రామనా? ఏ రామన్? పెద్దాయన వెనుకకు తిరిగి చూశాడు. రామన్ నాయర్ జవాబు చెప్పలేకపోయాడు. ఏం చెప్పగలడు? కాసేపు అలాగే నిలబడి ఆ తర్వాత భారంగా అడుగులు వేసుకుంటూ రోడ్డు మలుపు తిరిగి వెళ్ళిపోయాడు. మరునాడు ప్రొద్దున బజార్లోని హోటల్ తలుపు మీద రామన్ అని కొత్తగా చెక్కినట్లు కనపడింది. ఆ పేరు చెక్కినది నేనే. హోటల్ తలుపులు తెరవటం కోసం వచ్చిన యజమానితో అన్నాడు రామన్ నాయర్. హోటల్ యజమాని ఆ మాటలు పట్టించుకోలేదు. మరో అతన్ని వెతుకుతూ త్రివేంద్రం నగరమంతా తిరిగాడు రామన్ నాయర్. 10 రోజులు గడిచాయి. ఎవరూ అతన్ని పలకరించలేదు. పరిచయ చిహ్నంగా చిరునవ్వు నవ్వలేదు. ఎప్పుడు వచ్చావు అని అడగలేదు. ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్ళాడు అతడు.
రాష్ట్రమంతా తిరిగాడు ఒక పలకరింపు గురించి, చిరునవ్వు గురించి. కానీ ఫలితం శూన్యం. రోజులు రాలిపోయాయి. కనపడిన ప్రతి చిన్నవాడిని తమ్ముడు అని పలకరించాడు. కొందరిని అన్నయ్య అని, మరికొందరిని మామయ్య అని పలకరించాడు. కానీ ఎవరూ ప్రతిస్పందించలేదు. పక్షి వేగంతో ఊళ్ళన్నీ మళ్ళీ మళ్ళీ తిరిగాడు. సెలవులైపోతున్నాయి. అయినా ఒక చిరునవ్వు కానీ, ఆప్యాయతతో కూడిన పలకరింపు కానీ అందుకోలేకపోయాడు. ఎక్కడ భోజనం చేసినా డబ్బులు ఇవ్వవలసినదే. నగరం నుంచి దూరంగా ఉన్న ఒక పల్లె. ఆ పల్లెలో దూరంగా విసిరేసినటువంటి ఒక చిన్న పెంకుటింట్లో కూర్చుని భోజనం చేస్తున్నాడు అతడు. ఒక ముసలి తల్లి వడ్డిస్తోంది. వడ్డిస్తూనే ఏవేవో కబుర్లు కూడా చెప్తోంది. అతన్ని బాబూ అని పిలుస్తోంది. 6 బ్రతకాలి కదా బాబూ. ఆమె తన ఇంటి సంగతులు అతనికి వివరించింది. ఈ పొలం ఒకటే ఆధారం. నిరుడు పెండలం బాగా పండింది కనుక కొంచెం కూర వేసుకో బాబూ. ఇప్పటికే చాలా ఎక్కువ తినేశానండి. ఎక్కువ ఏం తినలేదే, ఇదేం తిండి? ఆమె అంది. కొంచెం అన్నం పెట్టుకుని పెరుగు పోసుకో. వద్దమ్మా, ఈరోజు ఎక్కువ తినేశాను అన్నాడు రామన్నాయర్. దిష్టి పెట్టుకోకు నాయనా, ఆమె ఆప్యాయంగా అంది. పెరుగు వేస్తాను. ఒక్క నిమిషం వాళ్ళ మధ్య మౌనం ఆవరించింది. అయితే మగపిల్లలు లేరన్నమాట. ఒక్క నిమిషం తర్వాత అతను అన్నాడు. దేవుడు ఒక నలుసును ఇచ్చినట్టే ఇచ్చి. ఆమె గొంతు చేరపోయింది. వద్దన్న మరికొంచెం అన్నం వడ్డించింది. అలా భోజనం చేయటం అతనికి జీవితంలో మొదటిసారి. అది అతడు తిన్నది చాలని, మరికొంత తినాలని ఆమె తప్ప వేరెవరూ ఆశించలేదు. ఆ రాత్రి ఇంటి వరండాలో ఆందోళనగా అటూ ఇటూ తిరిగాడు. మళ్ళీ మళ్ళీ అన్నం వడ్డించి తినమని బలవంతం చేసిన ఆ ముసలి తల్లి తనకి ఏమవుతుందని ఆలోచించాడు. తన పట్ల ఆమెకి ఎందుకింత ఆప్యాయత? తన పట్ల ఆప్యాయత చూపేవారు ఎవరున్నారు? తను పోతే 2 కన్నీటి బొట్లు రాల్చేవారెవరున్నారు? తెల్లవారింది. నేనొక మాట చెప్పనా? అతడు ఆమెని అడిగాడు. చెప్పు. నేను నాయర్ కుర్రవాడిని అమ్మా. ఆ మాట నిన్ననే చెప్పావుగా. నాకు ఊరు లేదు, తల్లిదండ్రులు లేరు, చుట్టాలు లేరు. ఆ మాట కూడా నిన్ననే చెప్పావుగా. నాకు ఎవరూ లేరమ్మా. అతడు వెక్కి వెక్కి ఏడ్చాడు. మరునాడు ఆ ఇంటిలో ఒక పెళ్లి జరిగింది. 30 ఏళ్లు దాటిన లక్ష్మికి ఒక పెళ్లి కొడుకు దొరికాడు. సాయంత్రం చాలా అందంగా ఉంది. నీరెండలో వరిచేను తళతళ మెరుస్తూ ఉంది. రోడ్డు చూస్తూ నిలబడ్డాడు రామన్నాయర్. ఇక్కడ నిలబడ్డారేంటి? ఎద్దులను ఇంటికి తోలుకుని వెళ్ళే ఒక రైతు రామన్నాయర్ని పలకరించాడు. ఊరికినే ఆనందంగా జవాబు ఇచ్చాడు అతడు. రామన్నాయర్కి ఇప్పుడు బంధువులున్నారు, పలకరించేవాళ్ళు ఉన్నారు. అతని ఆనందానికి కారణం అది. ఈరోజే బయలుదేరాలా? లక్ష్మి మాటలు విని తల తిప్పి చూశాడు. బయలుదేరాలి. దేవుని దయ ఉంటే మళ్ళీ కలుద్దాం. ఆమె నిట్టూర్చింది. ఈరోజు ఉండి రేపు వెళితే కుదరదు అన్నట్లు తల తిప్పాడు. రాత్రి 9 గంటలు దాటింది. ఆకాశాన పూర్ణచంద్రుడు వెలుగుతున్నాడు. వెన్నెలలో తన ట్రంకు పెట్టె మోస్తూ పొలం గట్టు మీదుగా నడిచి వెళ్ళే అతన్ని చూస్తూ నిలబడింది లక్ష్మి. ఆ ఇంటి వారగా పారే వాగు తన జీవన గీతం పాడుతూనే ఉంది. ఆ ఇంటికి మిలిటరీ వాడి కుటుంబ పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నెలకి 40 రూపాయలు. 2-3 బిందెలు, 2 మంచాలు కొనుక్కుంది లక్ష్మి. కొన్ని గిన్నెలు కూడా. అన్నింటిపైన తన పేరు, రామన్నాయర్ పేరు చెక్కించింది. ఇంటికి
మరమ్మత్తు చేయించి ప్రహరీ గోడ కట్టించింది. ఇప్పుడు ఊరిలో ఆమెకు ఒక గుర్తింపు ఉంది. రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఏదో కోరుకుంటుంది ఆమె. ఒక మనిషికి సరిపోయినంత భోజనం ఆ ఇంటిలో ఎప్పుడూ ఉంటుంది. రాత్రి ఏ చిన్న అలికిడి అయినా ఎవరు వచ్చారని అడుగుతుంది తల్లి. ఆ మాటకి ఉలిక్కిపడి లేస్తుంది లక్ష్మి. కానీ ఆమె స్నేహితురాళ్ళు నీ మగడు ఎప్పుడొస్తాడు అని అడిగితే చెప్పలేకపోయేది. రహస్యంగా కన్నీరు కార్చేది. ఒకరోజు పోస్ట్ మ్యాన్ ఒక పెద్ద ప్యాకెట్ తీసుకుని వచ్చాడు. ఆ ప్యాకెట్లో రామన్ నాయర్ ఫోటో ఉంది. ఆ రోజు నుంచి ఆ ఇంటి గోడని అలంకరించింది ఆ ఫోటో. మరో 3 నెలలు గడిచాయి. 40 రూపాయలు బదులు 100 రూపాయలు రావటం ప్రారంభమైంది. మరో 6 నెలలకు ఆ డబ్బు బాగా పెరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి 3 ట్రంకు పెట్టెలు తీసుకోమని కబురు వచ్చింది ఒకరోజు. ఆ పెట్టెలు తీసుకుని వచ్చి తెరిచి చూసింది లక్ష్మి. పెట్టెల నిండా మిలిటరీ ఆఫీసర్ బట్టలే. పెట్టె లోపల ఉన్న ఒక చిన్న పెట్టెలో ఆమె పెళ్లినాడు అతని మెడలో వేసిన పూలదండ కూడా ఉంది. కంగు తిన్నది ఆమె. 1 వారం తరువాత 10,000 రూపాయల చెక్కు వచ్చింది ఆమెకి. ఆ తరువాత నెల నెల వచ్చే మనీ ఆర్డర్ ఆగిపోయింది. మిలిటరీ వాడు కథ విన్నారు కదా. ఈ కథ చినుకు మాసపత్రిక ఆగస్ట్ 2008 సంచికలో ప్రచురితమైనది. మిలిటరీ వాడు కథ మలయాళ మూలం తగళి శివశంకర పిళ్ళై. ఈయన జననం 17/4/1912, మరణం 10/4/1999. వృత్తిరీత్యా వీరు వకీలు, కథా నవల రచయిత. చెమ్మీన్, నిచ్చిన తాళ్ళు, 2 మెజర్స్ ఆఫ్ రైస్, 2 ఉగలి అనే నవలలు రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. 1984లో జ్ఞానపీఠ పురస్కారం పొందినవారు కూడా. కథ మీకు నచ్చిందా మిత్రులారా? నాకైతే చాలా నచ్చింది. అందుకే మీకు వినిపించాలని ప్రయత్నం చేశాను. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజాత అతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.